చెర్లపల్లి హిందూ శ్మశాన వాటికలో క్రిస్టియన్స్ ముస్లింలకు కేటాయించడానికి నిరసిస్తూ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళనకు దిగారు. శుక్రవారం చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సందర్శించి చెర్లపల్లి హిందూ కులాలు అందరూ వచ్చి యుగ యుగాలుగా తరతరాలుగా శ్మశాన వాటిక హిందువులకే ఉందని, రెవెన్యూ రికార్డుల ప్రకారం హిందువుల శ్మశాన వాటిక ఉన్న కొందరి రాజకీయ నాయకులు వక్రబుద్ధితో హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకు శ్మశాన వాటిక పేరు మీద ముస్లింలకు, క్రిస్టియన్లకు శ్మశాన వాటిక కేటాయిస్తున్నారని అనడంపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా హిందూ శ్మశాన వాటికలలో ముస్లింలకు, క్రిస్టియన్లకు కేటాయించకుండా హిందువులకే కేటాయించాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింగారావు, విద్యాసాగర్, నాదం, లక్ష్మణ్ గౌడ్, వెంకులు, ఆయా కుల సంఘాలు నేతలు రాజు, రాము, వినయ్ సాగర్, బాబు, తైదల మల్లేష్, కృష్ణ, రాజేష్, విఠల్, లోక్నాథ్, ఈగ భిక్షపతి, గిరిబాబు, సాయి చరణ్, రాంబాబు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నచెర్లపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఇది హిందూ శ్మశాన వాటికని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మరి దాన్ని ఆ రకంగా ఉపయోగించుకుంటూ మరి కొన్ని ఖననం చేస్తూ ఉన్నారు, కొన్ని బొందలు పెడతా ఉన్నారు. ఆ రకంగా హిందూ శ్మశాన వాటికగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో కొంత స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ హిందూ శ్మశాన వాటికలో ముస్లింలకు కేటాయిస్తున్నాం, క్రిస్టియన్లకు కూడా కేటాయిస్తున్నామని చెప్పని కొంతమంది ప్రయత్నం చేయడాన్ని, ఆ రకంగా మరి నిధులు కేటాయించి గోడ కట్టడాన్ని మొత్తం చెర్లపల్లికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, దీన్ని తీవ్రంగా కూడా అడ్డుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, హిందూ శ్మశాన వాటికలో క్రిస్టియన్లకి, ముస్లింలకి మరి అవకాశం ఇచ్చేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వాన్ని, ఆ యొక్క సంకుచిత రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఇది ముమ్మాటికి హిందూ శ్మశాన వాటికనే, ఈ యొక్క హిందూ శ్మశాన వాటికగా దీన్ని ఉంచాలి, ఆ రకంగా కాపాడుతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ తక్షణమే ఆ యొక్క ముస్లింలకి, క్రిస్టియన్లకి ఇస్తామన్నటువంటి ప్రతిపాదనలని ఉపసంహరించుకోవాలి, విరమించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులని, మున్సిపల్ అధికారులతో పాటు మరి ఈ యొక్క అంశాన్ని మరి ఆ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోబోనున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పని పేర్కొంటూ ఇది హిందూ శ్మశాన వాటిగా ఉండటం కొరకు మరి అధికారికంగా మరి ప్రకటించడం కొరకు ఉద్యమం కూడా చేస్తామని చెప్పని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు చెప్పారు మీకు ఏమన్నట్లా? ఎవరాలు చేసి ఇచ్చింది? ఎప్పుడు? ఎవరు ఇవ్వలే. నేను ఎంఆర్ఓని అడిగినా, ఆర్డీఓని అడిగినా, కలెక్టర్ని కూడా అడిగినా. ఎవరిని ఇట్లా మభ్య పెట్టకూడదు. ఎవరు ఇవ్వలే. ఆన్ రైటింగ్ ఏడుంది, అలొకేషన్ ఏడుంది? ఇప్పుడు ఈడ చిచ్చు పెడదామని చూస్తుండ్రా ఏంది ఈడ ప్రజల నడుమా? కాదు, ఇప్పుడు ఏదో జిహెచ్ఎంసీ కేటాయించిన డబ్బులు అని చెప్పి గోడ కడతా అంటే ఎట్లయితుంది ఈడ? కాదు, అది ఎక్కడుందో వాళ్ళకి అలర్ట్ చేయాలి. కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఇక్కడ హిందువులకి శ్మశాన వాటికగా చెర్లపల్లిలో ఉంది. చెర్లపల్లిలో ఉన్నప్పుడు ఆ హిందువులకు సంబంధించిన దాంట్లోనే ఉంచాలి. మీరు తుర్కోలో ఒక గోరి పీకలేరు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ గోరీలు అటు ఇటు, వీళ్ళు ఇటు అటు, ఏంది అది? పీకి కాదు, నువ్వు బయట రోడ్డు మీద ఉన్న ఒక తుర్కొని గోరీకి పీకగలుగుతారా మీరు? అసలు మీకు ఎవరిచ్చి రిటర్న్ లో చూపించండి, మాకు కేటాయించింది. ఇప్పుడు ఎన్నో గోరీలు డిస్మాంటిల్ అయినాయిడా, అలా ఖాందాన్లు అందరూ వచ్చారు. నేను ఈయనే ఉన్నా, భారత్ మాతాకి నేను ఈయనే ఉన్నా. ఇడా గోరీలు పోయినా తెలుసా? ఈయనే ఉన్నా నేను. అసలు ఎవరు అలాట్మెంట్ చేసిండ్రు? మీరు అసలు ఎట్లా వచ్చి కాంపౌండ్ వాళ్ళు మీరు డివైడ్ చేసి పెడతారు?
ఎవరు కూర్చోలే ఎవరు కార్పొరేటర్లు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పినారు అని చెప్పి చేస్తా అంటే కాదు. ఇక్కడ ఊరంతా లేచి చాలా బీభత్సం చేస్తుంది. ఇక్కడ కూలగొట్టిన గోరీలు కూడా లిస్ట్ ఉన్నాయి. నేను మొత్తం తీసుకుని మన ఎంఎంసీ కమిషనర్ దగ్గర పోతా. నేను అర్థమైందా? తుర్కోలు కూడా లేరు ఇక్కడ. ఈ గూడెంలో తక్కువ నాడు కూడా మేము చూడలేదు. ఈడీలు కట్టుకున్నంత చీడెత్తేస్తున్నావు, నీకేమన్నా ఉందా అన్నాడు. అందు గురించి మన హిందువులకి ఉండాలని చెప్తున్నాం మనం. నేను కూడా అదే అంటున్నాను. ఆయన సారు ఇక్కడ పొరుగులోనికి జాగి మాకు కూడా వెళ్తుంది కదా జనాభా. ఎప్పటి నుంచి బొందలు పెడుతున్నారు మన వాళ్ళు? పెడుతున్నారు అప్పటి నుంచి 50-60 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. 50-60 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అమ్మాయి 50 ఏళ్ళ తాతలనే పెట్టినాడు. దొంగతనం వచ్చి అది వాళ్ళు అడగకుండా చేయడం అనేది పెద్ద తప్పైంది. పైసలు తీసుకుంటాం అందరూ రెడీ చేస్తే బాగుండేది. విలేజ్ లో కొంచెం ఇంకోటి ఏంటంటే జాగా ఇచ్చుకోమైతే అది చాలా ప్రాబ్లం అనేది. అదే అందుకే బొందలు పెడతారు కాబట్టి వాళ్ళకి కష్టం ఉండదు. వాళ్ళకి వేతానే ఎవరికైనా ఇప్పుడు మన హిందూ సంస్కృతి అదే ఉంటుంది. వాళ్ళకందరికి సపరేట్ గా ఉన్నప్పుడు మన దాంట్లో మళ్ళీ ఇవ్వడం ఏందని మనకి అక్కడ లేదు కదా. వాళ్ళ పక్కన మనకి ఇవ్వలేదు కదా. వాళ్ళతో పాటు మనకి అక్కడ ఏమైంది?